ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద్ వ్లాగ్స్. ఇప్పుడు మనం ములక్కాడ మసాలా గ్రేవీ కర్రీని రెడీ చేద్దాము. ఇలా మునక్కాడలను తీసుకోవాలి, మీకు నచ్చినన్ని తీసుకోండి. ఇన్నే తీసుకోవాలని ఏం లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి తీసుకోండి. తర్వాత తీసుకొని ఇలా కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పొట్టును తీసి ఇలా పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి మసాలా గ్రేవీ కోసం మనం గసగసాలు 1 స్పూను, లవంగాలు 4, దాల్చిన చెక్క 1, 2 యాలకులు. తర్వాత దాంట్లోనే కొబ్బరి పొడి 2 స్పూన్లు, నువ్వులు 2 స్పూన్లు, పల్లీలు 2 స్పూన్లు, వాటినన్నిటిని కలిపి దోరగా ఫ్రై చేయాలంటే నూనె లేకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో వేసుకొని వాటినన్నిటిని ప్యాన్లో వేసుకొని గోల్డెన్ కలర్ మాడిపోకుండా చూసుకోండి. మెల్లగా నిదానంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వాటినన్నిటిని వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసి కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే పులుపు ఉంటే టేస్ట్ అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా నేను చేసిన మెథడ్లో ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని 1 స్పూన్ సాజీర వేసుకొని కొంచెం వేడెక్కనివ్వాలి. తర్వాత మనం ఉల్లిపాయలు 1 పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత టమాటాలను కూడా 2 కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వాటిని ఉల్లిపాయలు ముందుగా వేయాలి. వేసిన తర్వాత కొంచెం కలర్ వచ్చిన తర్వాత టమాటాలను కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి కుక్కర్ మూతను అనేది ఉల్టా పెట్టి ఇలా ఉడికించాలి. తర్వాత దాంట్లోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూను వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మీకు కారానికి తగ్గట్టు పసుపు, కారం, ఉప్పు అనేది మీకు టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. తర్వాత 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి. తర్వాత మనం పొట్టు తీసిన మునక్కాడలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకవేళ కుక్కర్లో కాకుండా గిన్నెలోనైనా చేసుకోవచ్చు. మీరు బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఉంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో 5 నిమిషాల్లో చేసుకోవచ్చని చూపిస్తున్నాను. మీరు ఒకవేళ కొంచెం టైం ఉంటే గిన్నెలో అయినా వండుకోవచ్చు. తర్వాత 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేయాలి. తర్వాత వాటినన్నిటిని కలుపుకోవాలి. లేతగా ఉంటే గిన్నెలో అయినా ఉడికించవచ్చు, కొంచెం ముదురుగా ఉంటే కుక్కర్లో వేసుకోండి. మీరు చేసే టైంని బట్టి కర్రీని అనేది చేసుకోండి. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చేసిన మసాలా గ్రేవీ ఉంది కదా, ఆ పేస్ట్ అనేది ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని దాంట్లోనే కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంటే మసాలా గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్లో పోసుకోవాలి ఇలాగా. తర్వాత అన్నిటిని మొత్తం కలుపుకొని అన్ని ముక్కలకు, మునక్కాయలకు ఆ మసాలా గ్రేవీ అనేది పట్టేటట్లు కలుపుకోవాలి. తర్వాత
తర్వాత మార్వాడి కొంచెం బెల్లం వేయాలి, ఎందుకంటే చింతపండు వేసిన ప్రతి చోట బెల్లం వేస్తే కొంచెం టేస్ట్ అనేది దానికి సరిపోతుంది, లేకపోతే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి. తర్వాత మార్వాడి మెంతి, ఎండిన మార్వాడి మెంతి కూడా కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత వాటినన్నిటిని కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ రానివ్వాలి. ఒకవేళ ఒక విజిల్ రాకముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేతగా ఉంటే ఒక విజిల్ రాకముందే వస్తుంది అన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూసి గ్రేవీ మునక్కాడల మసాలా గ్రేవీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి ట్రై చేసి చూడండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూతను తీసేస్తే ములక్కాడ మసాలా గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరింది కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. గిన్నెలో అయినా వండుకోవచ్చు మునక్కాడ మసాలా గ్రేవీ కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.